ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు బుధవారం. అయ్యప్ప స్వామివారి కృపా కటాక్ష వీక్షణాలతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మంచి మాట. మనం వచ్చిన రోజు తెచ్చింది లేదు, పోయే రోజు తీసుకుపోయేది లేదు అని పెద్దలు చెప్పారు. అంటే మనం జన్మించినప్పుడు తల్లి గర్భం నుంచి మనం ఏమి తీసుకురాము, అంతా దిశ మొలతోనే వస్తాం. అంటే ఏమి నూలు పోకూడదు ఉండదు. అదేవిధంగా చనిపోయిన రోజు ఆ కట్టెల మీద కాల్చినప్పుడు కానీ, మట్టి తీసి గుంట తీసి బందులో పెట్టినప్పుడు కానీ మన ఒంటి మీద ఏం వస్తువు ఉంచరు. ఒక గుడ్డలు కానీ ఏం ఉంచరు, కనీసం మొలతాడు కూడా ఉంచరు. అందుకని మనం పెద్దలు అందుకని ఆలోచించి వచ్చినాడు తెచ్చేది లేదు, పోయేనాడు తీసుకుపోయేది లేదని చెప్పారు. కావున మనం ఈ మధ్యకాలాన్ని మంచిగా జీవితాన్ని సార్థకం చేసి న్యాయంగా ధర్మంగా ఉంటూ జీవితం గడుపుదాం. న్యాయం ధర్మం అంటే పెద్ద పనేం కాదు. ఇప్పుడు ఉదాహరణకి వ్యాపారస్తులు వారు చేసే వ్యాపారంలో ధర్మంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి. అంటే వ్యాపారం అంటే అయితే ఎవరు లాభం లేకుండా చేయరు, న్యాయబద్ధంగా చేయాలి. అందుకని వ్యాపారస్తులకి కస్టమర్లే దేవుళ్ళని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా, సాఫ్ట్వేర్ జాబులైనా, ఇంకా వాచ్మెన్లైనా, ఎవరైనా వారు ధర్మంగా వాళ్ళు తీసుకునే ఫలితానికి తగ్గట్టుగా వాళ్ళకి పని చేయాలి. వారి యజమాని దగ్గర విశ్వాసంగా ఉండాలి. అదే వ్యాపారస్తుల దగ్గర ఉన్న హెల్పర్లు కూడా వాళ్ళకి తగిన జీతం తీసుకున్నప్పుడు దానికి తగ్గ ధర్మం న్యాయం చేయాలి. అదేవిధంగా చేతి వృత్తుల వారు కూడా వారు ఉదాహరణ సుతారులు కానీ, వడ్రంగి మేస్తులు కానీ, కూలి పని చేసేవాళ్ళు కానీ, రైతుల దగ్గర పనులకు పోయే కూలి పని వాళ్ళు కానీ, ఎవరైనా సరే వాళ్ళు తీసుకున్న డబ్బులకి న్యాయం ధర్మం చేయాలి. ఇలా చేస్తే న్యాయంగా ధర్మంగా సంపాదించిన సొమ్ము ఎప్పటికీ ఎక్కడికి పోదు. అడ్డదారిలో వచ్చిన సొమ్ము అడ్డంగానే పోద్ది. ఇప్పుడు మనకి న్యాయబద్ధంగా ధర్మంగా చేసే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, తర్వాత ఉద్యోగ కుల వృత్తుల వారు కానీ ధర్మంగా న్యాయం చేస్తే తినడానికి తిండి ఉంటుంది, కట్టుకోవడానికి గొడ్డు ఉంటుంది, ఉండటానికి ఇల్లు ఉంటుంది. మనిషికి జీవితంగా సంతోషంగా గడపాలంటే ఈ మూడు: ఉండటానికి ఇల్లు, తినటానికి తిండి, కట్టుకోవడానికి గొడ్డ ఉంటే చాలు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం వచ్చిందాక ఉద్యోగం రావాలనుకుంటారు. ఈ బ్యాంకు ఉద్యోగస్తులే కానీ, ఎంఆర్ ఆఫీస్ ఉద్యోగస్తులు కానీ, ఇంకా సచివాలయ ఉద్యోగస్తులు కానీ వారు ధర్మంగా వాళ్ళ కాడకు వచ్చిన వాళ్ళకి రిసీవ్ చేసుకొని మంచి చేసి వాళ్ళు ధర్మంగా వాళ్ళకి కావాల్సి చేసి పనులు చేసి పెట్టి లోభం ఆలోచించకుండా అతి ఆలోచన లేకుండా ఉంటే చాలా మంచిది. ఇప్పుడు అక్రమంగా సంపాదించను ఈ తర్వాత భయంగా జీవించాలా. ఆఫీసర్ల దాడి ఎంతో క్షణం భయంతో జీవించాలా. ఈరోజు చూస్తాను ఆఫీసర్లు దాడి చేస్తే కోట్లు కట్టలు దొరుకుతున్నాయి, కిలో బంగారం దొరుకుతుంది, కిలో వెండి దొరుకుతుంది. ఇవన్నీ ఏం చేసుకుంటావు? అక్రమంగా సంపాదించి ఎప్పుడు నిద్ర పట్టదు. హాయిగా సక్రమంగా న్యాయంగా సంపాదించిన వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు. అలా మంచిగా ఉంటే మంచిది. ఎందుకంటే 10 ఇళ్ళు ఉన్నా కానీ ఉండేది ఒక ఇల్లే. 10 ఇళ్ళలో ఉండేది ఒక ఇల్లు. వెనకట మన పూర్వీకులు ఒక పెద్ద గది, తర్వాత ఇంకో గది, ఒక వంటిల్లు ఉండి దాంట్లో కనీసం 15 మంది 20 మంది జీవించేవాళ్ళు. అది రాను పట్టణ సంస్కృతి ఒక సింగిల్ బెడ్రూము, హాలు, కిచెన్కి వచ్చింది. అది ఇంకా పోయి డబుల్ బెడ్రూమ్, కిచెన్కు, హాలు వచ్చింది.
ఆ తర్వాత 3 బెడ్రూమ్ హాలు కిచెన్లు వచ్చినాయి. ఇప్పుడు 4 బెడ్రూమ్లు హాలు కిచెను, ఆ తర్వాత విల్లాలని, ఆ తర్వాత 3-4 స్టేర్లని, లిఫ్ట్లని. ఎంత ఉన్నా ప్రశాంతత లేదు. ఎందుకంటే అందరు దగ్గరగా ఉంటేనే ఆ అనుబంధం, ఆప్యాయతలు ఉంటాయి. ఆ పై రూమ్లో పోయి ఆ పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఆ జంటలు ఏం చేస్తున్నారు, పెద్దవాళ్ళకి ఎలా గౌరవ తెలియదు, ఎప్పుడు వస్తున్నారో తెలియదు, ఎప్పుడు పోతున్నారో తెలియదు, ఎప్పుడు నిద్రపోతున్నా తెలియదు, ఎప్పుడు లేస్తున్నా తెలియదు. కావున ఈ కొద్ది కాలం మనం జీవించే కాలం న్యాయంగా, ధర్మంగా, న్యాయబద్ధంగా ఎవరు చేసే పనులు వాళ్ళు వాళ్ళ వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలలో చేతి వృత్తుల వారందరూ ధర్మంగా న్యాయంగా ఉండి సుఖ సంతోషాలతో జీవిద్దాం. ఈ చిన్న సూచన పాటించగలరని అందరికీ ప్రార్థన.